ఈరోజు మనము మునక్కాయ తాలింపు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గోలం పెట్టుకొని శనక్కాయ పప్పులు వేయించుకుందాము. ఇప్పుడు పల్లీలు వేగినాయి కదా, కొత్తిమీరకాయలు వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరకాయలు వేగినాయి కదా, పుట్నాల పప్పులు కొద్దిగా వేసుకుందాం. ఇవి ఎక్కువ వేగన అవసరంలో ఊరికే తెగ తగిలితే చాలు. స్టవ్ బంద్ చేద్దాం. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీకి వేసుకుందాం. కాయలు నేతకాయలు, ముద్రకాయలు ఏం కాదు. మనం ఇప్పుడు గోలం పెట్టి పొయ్యి మీద పెట్టి గోలంలో వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము. ఈ గ్లాసు సరిపోతుంది. ఆ నీళ్ళు పారేయకూడదు, అట్లే ఇమరి పెట్టాల. నీళ్ళు పారేయకూడదు. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. రాళ్ళు ఉప్పు సరిపోతుంది. అంతా బాగా ఇట్లా కలుపుకొని ఉడకనిద్దాము. ఆ నీళ్ళు అన్నీ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఉడకనియాల. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా ఉడకాల. ఈ నీళ్ళన్నీ ఇమిరిపోవాలా. సరిపోతాయి. ఆ గ్లాసుకు ఆ మునక్కాయలకు నీళ్ళు ఖచ్చితంగా సరిపోతాయి. గోరంచేపు ఉడికినిచ్చినాక చూద్దాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే శనక్కాయ పప్పులు, పుట్నాల పప్పులు, ఎండు మిరపకాయలు అన్నీ మిక్సీకి వేసుకొని, తెల్లవాయలు 6 పాయలు 7 పాయలు తీసుకున్నాను. అవి కూడా వేసి నున్నగా మిర్చి కచ్చా బచ్చాగా మిర్చి కొట్టుకోవాలా. కొట్టుకున్నాక చూపించాం. ఇట్లా కచ్చా బిచ్చాగా కొట్టుకోవాలా. ఇట్లా నేను దీంట్లో ఉప్పు వేయలేదు, మునక్కాయలు ఉప్పు వేసిన, అందుకే మీకు చెప్పడం లేదు. ఇప్పుడు తీర్చాం మూత. చూడు నీళ్ళన్నీ ఇమిరిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఈ ఉండే నీళ్ళు కూడా ఇమరిద్దాం. మంట ఎక్కించుకొని ఇప్పుడు చూడు మునక్కాయలో నీళ్ళే లేవు, మొత్తం నీరిపోయినాయి కదా. మునక్కాయ కూడా బాగా ఉడికింది చూడండి. కాలుతాను బాగా ఉడికిపోయింది మునక్కాయ కూడా. అట్లా ఉడకాల. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని గోలం పెట్టుకున్నామా, ఆయిల్ పోసుకుందాం. రెండు స్పూన్ల ఆయిల్, కొరవ వెచ్చా చాలు. ఆయిల్ హీట్ ఎక్కినాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు దినుసులు పోపు గింజలు వేగినాయి కదా. ఆనియన్ ఒక ఆనియన్, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఈ బ్రౌన్ కలర్ వచ్చినాక ఆనియన్ వేసుకున్నాం. ఇప్పుడు బ్రౌన్ కలర్గా వేగింది కదా ఆనియన్. ఇప్పుడు
ఉడకబెట్టిన మునక్కాయ వేసుకుందాం. మెల్లగా మునక్కాయ చెదిరిపోకుండా అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పొడి చల్లుకుందాం. మిక్సీ కొట్టుకునే పుట్నాల పప్పు, శనగకాయ పప్పులు, అవి పల్లీలు, పొట్టు మిరపకాయలు అన్నీ పొడి పెట్టుకున్నాం కదా. ఈ పొడి పైన చేయి తలుపుకుంది. ఈ పైన చల్లుకొని ఇలా ఇలా కలుపుకోవాలా. ఈ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మునక్కాయ తాలింపు చేసే విధానం. మీరు కూడా మునక్కాయ తాలింపు ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకొని తినండి.